Hi guys, welcome back to my channel. This is Akshay Reddy Kasturi. నేను ఇప్పుడే బాత్ చేసుకొని వచ్చినా. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ. నేను నెయిల్స్కి వెళ్తున్నా, నెయిల్స్ చేయించుకోవాలి. ద థింగ్ ఏంటంటే ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ సంగీత్. సో దానికి మనం అటెండ్ అవుతున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో యూ గోయింగ్ టు సీ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ my just a second call. I don't know, some random lady call చేసింది నాకు. ఏదేదో మాట్లాడుతుంది హిందీలో, ఆ హిందీ కూడా అర్థమవుతలేదు నాకు. ఓకే, సో ఈ వ్లాగ్లో యూ గోయింగ్ టు సీ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ మై ఫ్రెండ్స్ సంగీత్ అండ్ ధూమ్ధామ్. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోయింగ్ టు పుట్ నేను డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. సో అది నేను ఫిగర్ అవుట్ చేసుకోవాలి అసలు ఎట్లా పెట్టాలి ఏంటి అని. సో ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ చేసుకొని హెయిర్ డ్రై చేసుకొని జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకొని నేను పోతాను. నేను నీల్స్కి పక్కనే ఉంటుంది కాబట్టి అంత రెడీ అవ్వని అవసరం లేదు. జస్ట్ ఇట్లా ప్రెజెంటబుల్గా కనిపిస్తే చాలు. ఇక్కడ నల్లగా ఎందుకు కనిపిస్తుంది నాకు? ఇది ఏమైంది? ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఎంత ఎక్సైటెడ్ ఉన్నా అంటే నేను, బ్రో we used to sit together స్కూల్లో పక్కన కూర్చొని లిటరలీ నేను అన్నం తెచ్చుకుంటుండే, చపాతీ తెచ్చుకుంటుండే, దాని చపాతీ నేను తింటుండే, నా అన్నం అది తింటుండే. బికాజ్ ఐ డోంట్ నో, నాకు రైస్ అంతా నచ్చదు, ఇప్పటికీ నచ్చదు. సో నచ్చదని చెప్పేసి దాన్ని నేను తింటుండే, నాది అది తింటుండే. అసలు పక్కన కూర్చొని అంత యూనో చిన్న పిల్లల నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ మేము, చైల్డ్హుడ్ నుంచి ఇక్కడ వరకు ఫ్రెండ్స్ మేము. అప్పుడే దాన్ని పెళ్ళి అయిపోతుంది అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఐఎమ్ సో హ్యాపీ దో, లైక్ షీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో యా, పెద్ద అయిపోయినాం భయ్యా, పెద్ద అయిపోయినాం. అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు మేము పెద్ద అయిపోయినామని. ఎందుకంటే ఎవరో చుట్టాల ఫంక్షన్లకి పోతుండే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ గృహప్రవేశాలు, ఫ్రెండ్స్ది పెళ్ళిళ్ళు, సంగీత్లు, హల్దీలు వస్తున్నాయి. మనకు కూడా సపరేట్ ఫంక్షన్ ఇన్విటేషన్స్ వస్తున్నాయి అంటే నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. సో యా, ఓకే, లెట్స్ డ్రై మై హెయిర్. నో, ఐ హ్యావ్ టు పుట్ మాయిశ్చరైజర్. నా మాయిశ్చరైజర్ కిందనే ఉందా? సరిపోయింది. ఐఎమ్ పుట్టింగ్ లాక్మే మాయిశ్చరైజర్. నాస్టాల్జియా ఈ మాయిశ్చరైజర్ అయితే. చిన్నగా కాదు, లైక్ ఇంటర్లో ఉన్నప్పుడు మా మమ్మీ ట్యూబ్స్ తెస్తుండే లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. అండ్ ఇప్పుడు అంత పెద్ద, ఓ మై గాడ్, అంత పెద్ద బ్రాండ్ తోటి నేను కొలాబరేట్ చేస్తున్నా అంటే ఇట్స్ నైస్. మస్ట్ గ్రో అయిపోయాను. సో గ్రేట్ఫుల్. టచ్ వుడ్. దిష్టి పెట్టగానే సరేనా ప్లీజ్. ఈడికి పానం సుస్తూ ఉంటుంది నాకు. దీని స్మెల్ నాస్టాల్జియా నాకు. అప్పుడు ఇది పెట్టుకొని ఇంత పెద్ద పౌడర్ కొడుతుండే మా అమ్మ, నాకు ముఖం అంత పౌడర్ కొడుతుండే. ఈ సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా నేను. ఏందో ఏమో నాకు కాల్స్ ఎందుకు వస్తున్నాయి ఇంతగానో. ఓకే, సో నేను డ్రెస్ మార్చేసుకున్నా. నేను మ్యాగీ తినండి, మ్యాగీ స్టీన్స్ పట్టే నేను చూసుకోలేదు. అట్లా ఉంటుంది మనతోటి. కొంచెం హెయిర్ కూడా డ్రై చేసేసుకున్నా. ఇంత డ్రై సరిపోతుంది, మొత్తం ఒక 1 అవర్లో ఇంకా మొత్తం ఆరిపోతుంది. పుట్టింగ్ దిస్ లిప్ బామ్. ఐ లవ్ దిస్ లిప్ బామ్. ట్యూబ్స్ కంప్లీట్ చేసిన నేను. ఒక న్యాచురల్ టింట్ ఇస్తుంది తెలుసా ఈ లిప్ బామ్. ఓకే, and let's get going. Sunscreen. Cute is the packaging. So cute. Okay. Masundi smell. Cacao butter. Smell వస్తుంది మంచిగా. I just came to Nails by Masa. So సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. I think I'll go with these shades. Heavy glitter. I'm not sure.
ఫాల్ కలర్స్ ఇవి. వావ్, చాలా ప్రిటీ ఉంటాయి నా పైన. इसके ऊपर क्रोम करते हैं ना. వర్షం వస్తుంది బయట. I'm going for classic nude. కనిపిస్తుందా nude? డ్యామేజ్ అవుతున్నాయి నెయిల్స్ అసలు. జస్ట్ 2 times చేయించుకుని అప్పుడే డ్యామేజ్ అవుతున్నాయి. ఇక్కడ సైడ్స్ చూడండి, డ్రై అయిపోతున్నాయి. I got little chrome. Can you see? గ్యాప్ ఇవ్వాలి, నెయిల్స్కి గ్యాప్ ఇవ్వాలి. ఎక్కువైపోయినాయి మొత్తం. ఎట్లయితేనే చూడండి ఈ కార్నర్స్ అన్నీ. ఐ జస్ట్ కేమ్ పైకి. నాకు క్రాప్ టాప్ వేసుకొని పైకి వచ్చేసిన నేను. ఐ వాంట్ టు షూట్ అ రీల్ అనమాట ఇప్పుడు, దట్ సింపుల్ మేకప్ ఫంక్షన్స్కి ఎట్లా వేసుకోవాలి అని. దమ్ వస్తుంది నాకు. సో ఐ వాంట్ టు షూట్ దాట్. సో అది షూట్ చేసేసుకుంటా నేను. షూట్ చేసుకొని రెడీ అయిపోయి కిందికి వెళ్ళి ఇంకా మొత్తం అన్నీ సెట్ చేసుకొని, ఇషితాకి కొన్ని మేకప్ సామాన్లు కావాలన్నది అవి తీసుకొని వెళ్తాను నేను. అదే బ్రషెస్ అండ్ ఆల్, బికాజ్ దాని దగ్గర మంచి బ్రషెస్ లేవన్నమాట. నెయిల్స్ బై మహ్సా దాంట్లోకి పోయినా నాకు ముందే నాకు సెన్సిటివ్ స్కిన్. నాకు ఇవన్నీ పెయిన్ వస్తున్నాయి ఇప్పుడు. ఇదంతా ఇవి చాలా వస్తున్నాయి. నా గట్టిగా అన్నుండే అనమాట. పాలిష్ పెట్టి ఇట్లా అంటారు కదా, ఇట్లా ఆయన చాలా గట్టిగా అన్నాడు. నాకు ఇవి వస్తున్నాయి అనమాట. ఈ కార్నర్స్ మాత్రమే వస్తున్నాయి నాకు. సో యా, నాకు అంత ఫినిషింగ్ ఏం నచ్చలే. క్రోమ్ ఫినిషింగ్ నేను ఫస్ట్ టైం ఏం కాదు ఇది. ఇట్స్ లైక్ ఐ గెస్ 3rd time అనుకుంటా. నేను ముందు కూడా క్రోమ్ వేయించుకున్నా. ఇట్లా లేకుండే ఫినిషింగ్. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. బట్ దెన్ ఐ డోంట్ నో, కెమెరాలో బాగానే కనిపిస్తుంది. ఇన్ రియల్ లైఫ్ ఇట్స్ జస్ట్ లుకింగ్ సో మెస్సీ. లైక్ ఇఫ్ యూ సీ అరౌండ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లా అంటింది అంటే ఫినిషింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు సైడ్స్కి అంతా అంటింది. నీట్ వర్క్ లేదు, సైడ్ టు సైడ్ అంతా నీట్ వర్క్ లేదు. అదొక్కటే ప్రాబ్లం తప్ప ఏం లేదు. అండ్ పాలిష్ అండ్ ఆల్ ఇట్స్ నైస్ ఓన్లీ. బట్ I don't know, I'm not satisfied. 2100 అయింది. జస్ట్ నా దగ్గర నాకు నెయిల్స్ పైన ఓవర్లేస్ అండ్ ఆ జెల్ పాలిష్ తీసేసినారు. దాని తర్వాత జెల్ పాలిష్ పెట్టినారు అంతే. ఓవర్లేస్ కూడా చేయించుకోవాలి. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ నేను ఓవర్లేస్ ఎందుకు చేయించుకోలే అని. బికాజ్ కొంచెం ఇట్లా అంటే ఇట్లా బెండ్ అవుతుంది నా నెయిల్. ఓవర్లే పెట్టుంటే కొంచెం గట్టిగా ఉంటుండే కదా. హీ వాజ్ లైక్ ఓవర్లే మ్యామ్ యాక్రిలిక్ కదా, యాక్రిలిక్ పెడితే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే మేము ఇప్పుడు తిన్నేనే అది ఇది అని ఉండే అనమాట. దానికంటే ముందు యాక్రిలిక్ ఓన్లీ థిన్ నెయిల్స్ పైన అప్లై చేయాలి అని ఉండే. ఐమ్ లైక్ ఐ వాంట్ టు గో విత్ యాక్రిలిక్. బట్ హీ వాజ్ లైక్ నో మ్యామ్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, వద్దు, గో విత్ జెల్. నా బ్రెయిన్లో ఉన్నది బయటకు చెప్పి ఓకే అది చేయించుకోవచ్చు కదా, నేను అట్లా కాదు. నా బ్రెయిన్లో ఉన్నది ఒకటి, అక్కడ ఎవరన్నా వద్దు ఇట్లా 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 అంటే ఓకే అనేస్తాను నేను. ఓ గాడ్. అండ్ లుక్ ఎట్ దిస్. అసలు ఎంత ఇందాక గిచ్చుకున్నది ఇన్ని సడన్గా చూసుకోలే నేను, ఇట్లా అన్నా. సో ఎంత నొస్తుంది తెలుసా ఇప్పుడు. ఇది ఇంత అయింది ఇది. ఐ థింక్ దిస్ ఇస్ సెబేషియస్ సిస్ట్. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ రిమూవ్డ్. సో ఐ హ్యావ్ టు గెట్ ఇట్ రిమూవ్డ్. బ్లాక్గా మచ్చ పడుతుంది గలీజ్గా. సో యా, దట్ వాజ్ వాట్ హ్యాపెండ్. అండ్ నెయిల్స్కి వెళ్ళినప్పుడు ఎంత వర్షం వచ్చింది అసలు, ఎంత వర్షం వచ్చింది దేవుడా, అంత వర్షం వచ్చింది. ఓ గాడ్, లెట్స్ గెట్ రెడీ. నేను ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని కూర్చుంటా కొద్దిసేపు. కూర్చోడం కాదు, హెయిర్ చేసుకోవాలి. హెయిర్ ఎంత మంచిగా చేసుకున్నా కూడా వర్షం పడుతుందేమో అని భయం ఉందన్నమాట. ఈ ఇషిత అసలు మస్తు రైస్ మస్తు తిన్నది. అది రైస్, ఉట్టి రైస్ మస్తు తిన్నది అది. అందుకే దాని పెళ్ళి కాబట్టి వర్షం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. బియ్యం మస్తు ఉక్కింది అది. ఐ జస్ట్ గాట్ రెడీ అండ్ లెహంగా వేసుకోవాలి. ఇట్స్ 5:38. నేను ఎప్పుడు స్టార్ట్ అవుతా, ఎప్పుడు పోతా, ఏందో ఏమో.
పుట్టింగ్ ఈ కమ్మలు నేను కిందికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటా. బొట్టు పెట్టుకుంది అయితే అస్సలు పోను. పెద్ద ఆలోచించకండి మీరు దాని గురించి, ఓకేనా? కమ్మలు పెట్టుకుంటున్నాను అనేవి. ఈ గోల్డ్ కమ్మలతోటి ఇదే ప్రాబ్లం. గంట ఓపెన్ అయితే చైన్ పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. పెట్టుకోవాలి, లేకపోతే మమ్మీ తిడుతుంది మళ్ళీ. ఎందుకని పంచాయతీలు ఏదో చుట్టుకుంది దీనికి. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అసలు ఈ చైన్. నేను డ్రెస్సెస్ పైకి వేసుకుంటా, అసలు ఏం పెట్టుకోవాలని లేనప్పుడు కూడా పెట్టేసుకుంటా ఇది నేను. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. వెళ్ళిపోదాం. ప్యాక్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు. దానికి కొన్ని మేకప్ సామాన్లు కావాలి, బికాస్ నేనే మేకప్ వేస్తున్నాను కాబట్టి మీకు ఆల్రెడీ ముందు చెప్పినా కదా. దీంట్లో ప్యాక్ చేసేసుకున్నాను నేను. అండ్ నేను కిందికి వెళ్ళి బ్యాంగిల్ పెట్టుకొని బొట్టు పెట్టుకొని స్టార్ట్ అయిపోతాను నేను. హాయ్ చెప్పండి ఆంటీ. హాయ్, హౌ ఆర్ యు బేబీ? ఐయామ్ ఫైన్ ఆంటీ. హాయ్. ఎప్పుడు వచ్చినాము? ఒక 15-20 minutes. She's getting ready. Anxiety. ఇట్లా స్టమక్ లో పెయిన్ అవుతుంది. సచ్మే. అరే నీకు స్టేజ్ ఫియర్ లేదు, నీకు తెలీదు. మేము ఇంట్రోవర్ట్స్, మాకు స్టేజ్ ఫియర్లు, ఆ ఫియర్లు, ఈ ఫియర్లు లేని కొన్ని ఫియర్స్ ఉంటాయి. ఎట్లుంది ఏదైనా నా ఇంటర్వ్యూ తీసుకురా, ఫీలింగ్ వస్తుందా? సో సే హాయ్ టు ది బ్లాగ్. హాయ్. హాయ్ బాయ్. మొత్తం పోయినావుగా. ఏంటి కదా కదా లైక్ మొన్న ఉన్నా. ఐ టోల్డ్ యూ నో, కొంచెం ఎందుకో బాగాలేదు. హాయ్ వచ్చాడా? పైసలు తీయాలి, మేకప్ చేయించుకోవడం కాదు. पेड वर्जन ఇది. ये फ्रेंडशिप का है, पैसल कहाँ से है बीच में? ब्राइडमेट नी ड्यूटी ఇది. I cannot believe I used to eat your chapatis but I'm doing your makeup for your సంగీత్. అరే ఇంకా తొడలు నావి, స్కూల్ కాదు ఇది, పెద్దగా అయిపోయినారా, పెళ్లి చేసుకుంటున్నా. బ్రైడల్ కేవ్స్. ఒక్కసారి చేద్దావా? తనకి క్లియర్ తీస్తావా? కింద నుంచి తీస్తావా? కొంచెం Say hi to my vlog. హాయ్. వెరీ స్కాలర్. హాయ్. వెరీ స్కాలర్. సైడ్ హలో. తిరుగుతా. నా హెయిర్ పిచ్చి దానిలాగా అయింది, నేను హెయిర్ చేసుకోవాలి ఏమన్నా మంచిగా. సో వి జస్ట్ ప్రాక్టీస్. మేము మధ్యలో వచ్చినాం అనమాట అక్కడ నుంచి ప్రాక్టీస్ చేయడానికి, బికాజ్ మేము ప్రాక్టీసే చేయలేదు. ఇప్పుడు చేసినాం గర్ల్స్ అందరం. అసలు very bad very bad bride means. So yeah, we are going again. వర్షం ఎంత పడుతుంది తెలుసా గాయస్? ఓ మై గాడ్, సగం పడింది, సగం ఇప్పుడు ఆగిపోయింది. నేను దెబ్బ కెమెరా తీసుకొని రూమ్లోకి వచ్చేసినుండే నేను, బట్ ఇప్పుడు ఆగింది. థ్యాంక్ గాడ్, లైక్ థ్యాంక్ గాడ్. ఈ పిల్ల అంతగానో బియ్యం ఎందుకు బుక్కిందో ఏమో, దానివల్లనే పడుతుంది ఇప్పుడు వర్షం. అండ్ నా హెయిర్ చూసిండ్రా, హ్యూమిడ్ వల్ల ఎంత పెరుగుతుందో. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చినుండే అనమాట. వాళ్ళు చాలా లేట్ వచ్చిండ్రు, ప్లస్ సంగీత్ కూడా చాలా లేట్ అయింది కాబట్టి నేనే లేట్గా స్టార్ట్ అవ్వమన్నా. కానీ నాకు భయం అవుతుండే అనమాట, మేము చేసే టైంకి వస్తారా రారా అని చెప్పేసి.
ఎందుకంటే ఎంతైనా ఉంటుంది కదా, పేరెంట్స్ కూడా చూసి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇంకా ఇష్ట వాళ్ళ బ్రదర్ చేసిండ్రు అండ్ ఇష్ట వాళ్ళ మదర్ వాళ్ళ గ్యాంగ్తో చేసినండి అనమాట. ఆంటీ అయితే క్రేజీ ఎమోషనల్ అయినారు లిటరలీ. ఇష్ట వాళ్ళ బ్రదర్ డాన్స్ చేస్తుంటే అసలు ఆంటీ ఇట్లా కళ్ళ నుంచి వాటర్ వచ్చేసినాయి. ఆబ్వియస్లీ ఇట్స్ డాటర్ మ్యారేజ్ కదా, అండ్ చిన్న ఉన్నప్పటి నుంచి మా ఇద్దరిని చూసింది ఆంటీ. ఇంకా నేనే ఉండే అనమాట ఆంటీ పక్కన. ఇట్స్ సో బ్యూటిఫుల్ మూమెంట్ అసలు. उसे ड्रेस से सॉरी थैंक यू. Tell hi to my vlog. Hi. Hi. Ishita's husband. Finally he's in the vlog today. Yeah, finally. లాస్ట్లో మా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండే. మేము ముందు ప్రాక్టీస్ చేసుకోలేదు ఎందుకంటే అందరూ వర్కింగ్, సో ఎవరికి కుదరలేదు టైం అవన్నీ. మేము గ్రూప్ లో మొత్తం సాంగ్స్ అన్ని డిసైడ్ అయిన తర్వాత ఏదో ఒక యూట్యూబ్ లింక్ చూసుకొని అవి మేము ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని మేము ఏ సాంగ్ పైన పర్ఫార్మ్ చేసినామో నాకు కమెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి, ఓకేనా? ఓ గాడ్, వి ఆర్ సో టైర్డ్. ఓకే, I think that's it for today's vlog. I hope you enjoyed this vlog. I'll see you guys in my next vlog. Bye.